కోన గారు చాలా సినిమాల నుంచి ఆ డైలాగ్స్ చూస్తూ ఉన్నాం. ఈ మూవీలో కోన గారు వర్క్ ఎలా ఉంటుంది, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వెరీ ఐ థింక్ అంటే కోన గారు కూడా ఇప్పుడు దాకా అంత కమర్షియల్ ఫిల్మ్స్ ఒక ఫార్మాట్ ఇది పే ఆఫ్ అవుతాయి ఇలాంటి ఎక్కడో నాకు తెలిసి కోన గారు కూడా ఆయన ఆ టైంకి అవి కరెక్ట్. బట్ ఇప్పుడు యంగర్ జనరేషన్ తో పోటీ పడాలి, ఒక స్టైల్ ని కంప్లీట్ గా మార్చాలి, ఆలోచన విధానాన్ని మార్చేయాలి ఇప్పుడు అని ఆయన బలంగా ఫిక్స్ అయ్యారని నాకు అనిపించింది. ఫస్ట్ టైం ఆయన కథ డైరెక్టర్తో పాటు వచ్చి వినిపించినప్పుడు, డైరెక్టర్ నరేట్ చేయమన్నప్పుడు ఈ కథ కంప్లీట్ గా ఒక యంగ్ వాళ్ళ రిలేషన్షిప్స్, వాళ్ళ బ్రేకప్స్ ఇంకోటో కనెక్ట్ అయిపోయి ఎంతగా అయితే ఎంజాయ్ చేస్తారో, ఒక కోన గారు ఏంటి అన్ని కమర్షియల్ ఫిల్మ్స్ చేసి ఆయన ఏజ్ గ్రూప్ లో ఆయన అంత ఎంజాయ్ చేశారు. అంటే ఎక్కడో పర్సనల్ గా ఆయన ఆ టేస్ట్ లో ఒక చేంజ్ ఓవర్ జరిగింది. అండ్ ఐఎమ్ షూర్ నేను కోరిన తర్వాత మచ్ మోర్ యంగర్ అండ్ నైసర్ ఫిల్మ్ మనం కోన గారి దగ్గర నేను చూస్తాను. మొన్నటిని అనుకున్నారు ఇప్పుడు దాకా వచ్చి బోర్ కొట్టేసి ఆయన మంచి విషయం. ఎందుకంటే ఆయన కనుక ఇంకా నిన్ను కోరి లాంటి ఫిల్మ్స్ ని బ్యాక్ చేయడం మొదలెడితే మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టఫ్, కొత్త కంటెంట్ ఇంకా చాలా వస్తుంది. చేంజ్ బాగా అనిపించింది. అండ్ ఆయన అప్పుడప్పుడు కొన్ని యంగ్ సీన్స్ ఉంటాయండి. ఇప్పుడు మనకి నిజంగా ఒక ఆయన ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి కనెక్ట్ అవరేమో, ఆయన ఏం చెప్తారులే ఇందులో సజెషన్లు, ఎందుకంటే ఆయన మీటర్ సీన్ కాదు, ఆయన ఏజ్ గ్రూప్ సీన్ కాదని నేను అనుకునేవాడిని. ఆయన వచ్చి చెప్పింది నాకంటే కూడా యంగ్ గా అనిపించేది. అప్పుడు మేము విన్నది ట్రైలర్స్ లో విన్నాం చాలా. కోన గారి నుంచి అంటే డిఫరెన్స్ వచ్చిందని అంటున్నారు కదా, డిఫరెంట్ కనిపించి ఒక డైలాగ్ ఏదని చెప్పగలరు? మనకి చాలా సార్లు మనకు తెలియదు అంతే, ఓల్డ్ ఛాన్స్ లేదు, చాలా సార్లు వాడుకోండి దాన్ని ఎట్లా యూటిలైజ్ ఒక్కసారి మనం యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటే చాలు. దాన్ని అది ఎలా వస్తే అలా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటే అసలు మనకి ఎంత ప్రాబబిలిటీ ఉంది, అసలు మన లైఫ్ మనం ఎంత బ్యూటిఫుల్ గా చేసుకునే అవకాశం ఉందన్న సంగతి మనకు తెలుసు. ఈవెన్ ట్యాగ్ లైన్ కూడా లెట్స్ వెల్కమ్ లైఫ్ సరదాగా మేము అందరం టీం అనుకునే మన సినిమాకి ఒక ట్యాగ్ లైన్ ఉండాలి. ఇట్ షుడ్ బి బ్యూటిఫుల్ అండ్ ఇట్ షుడ్ బి కంప్లీట్ కథకి ఒక కనెక్షన్ ఉండాలి. ఏం చెప్దాం అనుకుంటున్నాం సినిమాలో అన్నదానికి ఒక మీనింగ్ఫుల్ గా ఉండాలన్నప్పుడు ఒకరోజు యూఎస్ లో ఇలా షాపింగ్ అంతా చేసి అంత కవర్లు పట్టుకుని కార్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పడం మొదలు పెట్టారు. ఆది ఒకటి చెప్పాడు, నిధి ఒకటి చెప్పింది, నేను ఒకటి చెప్పాను. అందులోంచి వచ్చింది లెట్స్ వెల్కమ్. ఎవరు చెప్పారు లెట్స్ వెల్కమ్ లైఫ్ అనేది? లెట్స్ వెల్కమ్ లైఫ్ నేను అనుకుంటా.